యోసేపు 32వ అధ్యాయము 17 నుండి ఈ అధ్యాయం ఆఖరి 32వ వచనం వరకు దాంట్లో సంగతుల్ని కొద్దిగా చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. 12వ సంవత్సరం 15వ నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది. ప్రవక్తకి దేవుడు మరో విషయాన్ని తెలియజేశాడు. ఏంటి? నరపుత్రుడా, అల్లరి చేయ ఐగుప్తీయుల సమూహమును గురించి అంగలార్చును. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికి పాతాళంలోకి పోయిన వారి యొద్దకును వారిని పడవేయును. దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తీయుల మీదకి వస్తుంది. ఎందుకంటే వారు అల్లరి చేసేవారు. దేవుడికి అల్లరి అంటే ఇష్టం లేదు. నేటి సహవాసాల్లో కూడా ఎక్కువ అల్లరి ఉంటుంది. దాన్ని సందర్భాన్ని ఆధారం చేసుకోకుండా దావీదు నాట్యం ఆడుతూ మందసాన్ని తెచ్చాడు కదా అని సంఘాల్లో కూడా నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాదు, కానీ సమాధానానికి కర్త. అల్లరి అంటే ఏదో సామాన్యంగా చేసే అల్లరి కాదు, కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఇతరులకి నెమ్మది ఉంచరు. పరిజనుల్ని వారు వశం చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఈ నేచరు ఎవరికి ఉందంటే సాతానుకు ఉంటుంది. సాతాను దేవుడు మొట్టమొదటిగా తన పోలికలో తన కొరకు, తన మహిమ కొరకు ఆదాము వల్ల సృష్టించాడు. అయితే అక్కడ ఆశ పెట్టి హవ్వని ఆదాముని మోసగించి తన వశంలోకి తెచ్చుకున్నాడు. కదండి, అలాగా వారిద్దరిని మోసగించాడు. అయితే వారిద్దరిలోనే ఆదాములోనే మనము నిర్ణయించబడ్డాం. ఈ లోకంలో పుట్టడానికి ఆదాములోనే. ఆదాము మట్టితో చేయబడ్డాడు, మట్టి ఘటముగా చేయబడ్డాడు. ఆ ఘటంలో మనం కూడా ఉన్నాం. కొత్త నిబంధనలో సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఇండివిజువల్గా మనం ఎవరు? అవయవాలు. సంఘం అందరూ కలిస్తే శరీరం, యేసు ప్రభు శిరస్సు, మనం ఎవరు? అవయవాలు. అట్లాగే ఆదాములో కూడా మనం అవయవాలు. అందుకనే ఆయన పాపం, ఆయన తీర్పు మన మీదకి వచ్చింది. ఆదాములోనే ఉన్నాము. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ని నమ్మి మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు కదా, నమ్మి పాప క్షమాపణ పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు పాత ఆదాములో నుండి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభులోనికి వస్తుంది. ఆ శరీరం పాత శరీరంలో నుండి కొత్త శరీరంలోనికి వస్తుంది. పాత పురుషుడిలో నుండి కొత్త పురుషుడిలోనికి వస్తుంది. పాత పురుషుడు సాతాను స్వాధీనం అయిపోయాడు. కొత్త పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభు సాతాను స్వాధీనం కాలే. సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువును శోధించాడు. శోధిస్తే ఒప్పుకున్నాడా? ఆదాము అవ్వని ఎలా శోధించాడో సాతానుడు మొదట్లో అదే రీతిగా శోధించాడు. శరీరాశ, నేత్రాశ. అలాగే యేసు ప్రభువును కూడా ఈ రాళ్ళ రొట్టెలుగా తీసుకుంటే శరీరాశ, శరీరానికి ఆశ చూపించాడు. ఎప్పుడు? మిక్కిలి ఆకలిగా ఉన్నాం. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మిక్కిలి ఆకలిగా ఉన్న టైంలో వాడు. ఎందుకు? యేసు ప్రభువును కూడా వశపరచుకోవాలి. సాతాను అంత గర్విస్తుడు. అయితే ఈ ఐగుప్తీయులు లేకపోతే సున్నతి లేని వారందరూ కూడా అషూరియులు కానీ ఎదోమీయులు కానీ వీరందరూ కూడా సాతాను వశంలో ఉన్నవారే. సాతాను వశంలో ఉన్నవారు ఏం చేస్తారు? అల్లరి. అల్లరి అంటే ఏదో పిల్లకాయలు చేసి అల్లరి కాదు కదా. ఈయన కామ్గా ఉంటున్నాడంటే కామ్గా ఉన్నారు, ఆయన కామ్గా ఉంటే
ఎప్పుడు కూడా ఏదో బిగించేస్తాడు అనమాట. సాతాను ఎప్పుడు కూడా తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభులో వారి వశములో నుండి క్రీస్తు ఎలాగా తన వశం కాలేదో, అలాగే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత సాతానిక వశములో నుండి మనం విడిపించి మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటాం. కాపాడాలంటే ఎప్పుడు కూడా ప్రభు మీద మనం ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడకుండా ఉంటే ఏమవుతుందంటే వాడు ఎప్పుడు కూడా ప్రతిరోజు ఏం చేస్తాడు, శోధిస్తూనే ఉంటాడు. అందుకనే వాడి వశంలోకి వాడు. ఇప్పుడు కూడా మనం చూస్తాం, లోకం అంతా అల్లరి అల్లరికి, కన్ఫ్యూజన్, కలవరం, యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి కదా. కాబట్టి ఎవరు తగ్గేలాగా లేరు. అందుకనే అసమాధానం ఈ లోకం అంతా. అందుకనే దేవుడు మనల్ని పరలోకం కొరకు మనల్ని సిద్ధపాటు చేశాడు. అందుకనే పరలోకం వరకు సిద్ధపాటు చేసినప్పుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుకు లోబడి ఉండేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా క్రీస్తు మీద నుండి మన దృష్టి మళ్లించుకోకూడదు. యేసు మంచి ఉదయం అనారోగ్యాన్ని బట్టి రాలేకపోయారు, ఇప్పుడు వచ్చారు. సో ఇట్లా ఉండాలి. ఓకే, అది అపోస్తలుల బాధ, సహవాసం, రొట్టె వేసిన ప్రార్థనలు ఎడతెక్క ఉన్నా. అట్లా సాధ్యమైనంత వరకు ఏం చేయాలి. చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు, రారు, వచ్చిన ఆరాధన చేయరు, ఏం చేయరు, ఏదో నామకార్థపు క్రైస్తవంలో గడుపుతారు. ఎన్ని హెచ్చరికలు చేసినప్పుడు అంటే వాళ్ళు ఎవరి వశం అయిపోతున్నారు, ఇక్కడ ఉన్నట్టే ఉంటున్నారు, కానీ ఎవరి వశంలో ఉంటున్నారు. నువ్వు వెళ్ళు కానీ ఆరాధన చేయి, క్రైస్తవుడిగా పేరు పెట్టుకో, అయినా నావాడు. అయితే అక్కడికి వెళ్ళి ఆరాధన చేయకు, అంతే. ఆరాధన చేయకపోతే నాకు చేసినట్టే. ఎవరికి చేయకపోతే, దేవునికి చేయకపోతే యేసుప్రభు ద్వారా, యేసుప్రభు బలి ద్వారా, యేసుప్రభు ఇచ్చిన రక్షణ ద్వారా ఎవరికి చేసినట్టు చేసినట్టే. వాడు అదే కోరు, మౌనంగా ఉండవాలి. అది మార్చుకో, మనసు మార్చుకో, రూపాంతరం చెందు, తప్పులు ఒప్పుకో. అప్పుడే బలలో యథార్థంగా పాల్గొందంటే ఏం లేదు, మామూలుగా పొంది. అందుకనే బలాలు కూడా రెండు ఉంటాయి. ఒకటి ఏంటి, సాతాను బల్ల. రెండోది తెలిసే ఉన్నాయి, తెలిసే మీకు మారుమనసు. ఎక్కడ నుంచి చూడండి, 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీ 10:5 నుంచి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఎవరికి ఇష్టలుగా లేరు, దేవునికి ఇష్టలుగా లేరు. ఎవరైతే ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారో, దేవుడు అద్భుతాలు చేసి వారిని విడిపించాడో, బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టలుగా లేరు. ఇష్టలుగా లేని వారు సాతాను వశమైపోతున్నారు. ఫరో నుంచి, అధికారం నుంచి బయటకు వచ్చినప్పటికీ, లోకంలో నుండి బయటకు వచ్చినప్పటికీ, అదే ఫరో అల్లరి అంటే అర్థం ఏంటి, దేవుని ప్రజలైన వారిని తన వశం చేసుకోవాలి. సాతాను కూడా ఏంటి, ఇప్పటికి తన వశం చేసుకుంటే బానిసత్వమే, తన వశం చేసుకుంటే దైవోగ్రతే. ఇక్కడ దాటి వచ్చి అద్భుతాలు చూసి వచ్చిన వారు కూడా చాలామంది ఏం చేశారు. ఎంతమంది అంటే అనేకులు. విధేయత చూపించే వారికంటే అనేకులు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో 3-4 ఉంటారు, ఈయన ఒక్కడే చూపిస్తాడు విధేయత. అర్థమైందా? మిగిలిన వాళ్ళు అనేకులు. 4 ఎంతమంది? ఒక్కడే. మీరు పర్లేదు, 4 మీరు పర్వాలేదు, 4 చూపిస్తారు. అర్థమైందండి? కాబట్టి ఆ తర్వాత చదువు. దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడింది. ఏమైపోయారు? సంహరింపబడి. అటు ఇటు ఉంటే ఏమవుతుంది? దేవుని అభివృద్ధి వస్తుంది, సంహరింపబడతారు. ఓకేనా? తర్వాత 15వ వచనం చదువు.
బుద్ధిమంతులతో మాట్లాడినట్లు ఉమ్, మీతో మాట్లాడుచున్నాను. ఉమ్, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించు. ఉమ్. మనం దీవించు ఆశీర్వచనకు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నదే కదా. చూసారా, మనం దీవించే పాత్ర. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? ఈ పాత్ర దీవించు పాత్ర కదా. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క శరీరము. ఇది ఆశీర్వాదానికి గుర్తండి. మనము విరుచు రొట్టె విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నదే కదా. యేసు ప్రభు రక్త మాంసాల్లో పాలు కదండి. అదే అయితే నేను యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో తీనవసరం లేదు 12-13 వచనాల్లో పేతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కాళ్ళు కడుగుతారు. యేసు ప్రభు ఎవరు కాళ్ళు కడుగడానికి వెళ్తున్నాడు? శిష్యులు కాదు, ఇక్కడ పేతురు. సరే, శిష్యుని కడుక్కుంటూ వస్తున్నాడు. పేతురు దగ్గరికి వచ్చేటప్పుడు పేతురు అంతా ప్రకృతి సంబంధమైన ఆలోచన కదా, లోక మర్యాద కదా, దాంట్లో ఫస్ట్ ఉంటాడు కదా. ప్రభా, నీవు నా కాళ్ళు కడగొద్దు అంటాడు. అంటే నేను దేవుని దగ్గర తగ్గించుకుని, ఇది ఫాల్స్ తగ్గింపు అన్నమాట, హంబల్నెస్. ప్రభు చేసేది చేస్తూనే ఉంటాడు, వెనకాల వద్దాన్ని అన్నీ చేస్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటాడు, నా కాళ్ళు కడగొద్దు అంటాడు. నేను నీ కాళ్ళు కడగకపోతే నాతో నీకు పాలు లేదంట. అప్పుడు అయితే నా తల కాళ్ళు మొత్తం కడుగుకోవాలి. సరే, ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు తప్ప మరి ఇప్పుడు స్నానం చేశాను, మళ్ళీ గంట తర్వాత వచ్చి మళ్ళీ చేయాలా? అప్పుడే స్నానం చేసి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? కాళ్ళు అంటే ఎప్పుడు ప్రవర్తన సరి చేసుకో. ఒకసారి నమ్మి బాప్తిజం పొందాం, కడగబడ్డాం, అయిపోయింది. ఆదాం పాపం పోయింది, మన పాపాలు క్షమించబడ్డాయి. తర్వాత ఏంటంటే మన నడవడిని మనం పరీక్షించుకుని సరి చేసుకోవాలి. సో కాబట్టి ఆ విధంగా పరీక్షించుకుని సరి చేసుకోవాలి. అట్లా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతనే చెప్పండి. తర్వాత చదువు. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్క శరీరమై అంటే పాలు పొందుతున్న మనం క్రీస్తు శరీరంలో పాలు భాగస్థులమై ఉన్నాం. క్రీస్తు రాజ్యంలో పాలు భాగస్థులమై ఉన్నాం. క్రీస్తు నిత్య జీవంలో పాలు భాగస్థులమై ఉన్నాం. క్రీస్తు పరిచర్యలో పాలు భాగస్థులమై ఉన్నాం. ఇక్కడికి వచ్చామంటే పరిచర్య చేయడానికి వచ్చాం, ఆరాధన చేయడానికి వచ్చాం. ఎవరు చేయాలి ఆరాధన? నేను చేస్తే సరిపోతుందా? ఎవరు చేయాలి? ఈ స్థాన సంఘాలు అట్లే చేస్తారు. ఎవరు చేస్తారు? పాస్టర్ గారు ఒకరు చేస్తారు. సార్ పాస్టర్ గారు ఉన్నది ఎందుకంటే అందరి చేత చేయించడానికి. తాను కూడా చేయాలి, అందరు కూడా చేయాలి. పాస్టర్ గారు కూడా శరీరంలోనే ఉన్నాడు, ఆయన శిరస్సు కాదు కదండి. ఆ తర్వాత శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా? చూడండి, బలిపీఠంతో యేసుక్రీస్తు ప్రభు బలిలో మనం పాలు పొందుతున్నాం. యేసు ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందుతున్న మనము యేసు ప్రభు బలిలో ఆయన శరీరం మరణంలో పాలు పొందుతున్నాం, ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతున్నాం. యేసు రక్తం ద్వారా కడగబడుతున్నాం. తర్వాత ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని నేను విగ్రహంలో ఏమైనా ఉన్నదని నేను చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రల నుండి దయ్యముల పాత్రల నుండి కూడా త్రాగనేరదు. చూసారండి, మీరు ప్రభు పాత్రలు అనేది అది ఇది రెండు నడవు. కాబట్టి అందుకనే వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా. ఈ నులివెచ్చతనంలో ఇటు అటు కాకుండా ఉండకూడదు. అర్థమవుతుందండి. సో చాలామంది నేటి సంఘంలో ఉన్నారు. మనం ఎప్పుడు కూడా మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, వెచ్చగా ఉన్నప్పుడు ప్రభులో వెచ్చగానే ఉండాలి, చల్లారిపోకుండా చూసుకోవాలి. చల్లారిపోయే వారిని ఏం చేయాలి? మనం మాదిరికరంగా ఉండాలి. తర్వాత 3వ వచనం చదువు, 13.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది కానీ ఇక్కడ ఏం చేశారు? అయోగ్యంగా వాళ్ళు ఏం చేశారు? అందరూ కూడా ఐగుప్తు నుంచి పరో వశం నుంచి విడుదల పొందారు, దేవుని వశంలోకి వచ్చారు. అందరూ కూడా ఆకాశం నుంచి దేవుడిచ్చిన మన్నాని అందరూ అదే తిన్నారు, ఒకే ఆహారం అందరికి కదా. తర్వాత ఆ బండలో నీళ్లు తాగారు. ఆ బండ ఎవరంటే క్రీస్తు. మనకి అరణ్యంలో దెబ్బకైంది, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? బండల నుంచి. ఆ బండ ఎవరండి? మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు కొట్టబడ్డాడు, తర్వాత శిలువలో రక్తం కార్చాడు, తద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది. రెండోది పరిశుద్ధాత్మ, నీరుకి గుర్తుగా ఉంది. యేసుప్రభు నమ్ముకుంటున్నారు, ఏమొచ్చింది? అయితే దీంట్లో మనం యోగ్యంగా పాల్పొందాలి. ఆశీర్వచనపు బల్ల ఇది. దీంట్లో యోగ్యంగా చల్లారిపోయిన స్థితిలో ఉంటే అట్లా చేయకూడదంటే అట్లా మనసు మార్చుకోకపోయినా ఒకటే, లేకపోతే నామకార్థంగా అట్లా ఉన్నా ఒకటే కావాలి. అట్లా ఎంతమంది ఉంటున్నారు కదండి. ఇటువంటి చిన్న సంఘంలోనే సగం మంది అలాగే ఉంటున్నారంటే ఈ పెద్ద సంఘాల సంగతి ఏంటి? ఎంతమంది ఉంటారు? తర్వాత ఇప్పుడు ప్రార్థనా కూడికి రారు. ఎంతమంది? మా సంఘం పెద్దది, ఎంతమంది? 500. ప్రార్థనా కూడికి చూడ ఎంతమంది వస్తారు? వచ్చిన పాస్టర్ ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి అర్థం అట్లా ఉండకూడదు. అర్థమవుతుందండి. అలా లేకుండా సరిగ్గా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఈ సున్నతి లేని వారందరూ కూడా, అంటే కొత్త నిబంధన ఏంటంటే మారు మనసు లేని వారితో సమానం. సున్నతి లేని వారు ఎవరితో సమానం? మారు మనసు. అంటే ప్రాచీన స్థితిని అంతటినీ కూడా, పాత ఆదాము నుండి వచ్చిందంతా కూడా విడిచిపెట్టి కొత్త ఆదామును స్వీకరించి, కొత్త అంటే కడపటి ఆదాము యేసుప్రభుని స్వీకరించి యేసుప్రభుని వెంబడించి యేసుప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేది నేర్చుకో కదండి. ఎవరిని సంతోషపెట్టాలి మనం? సో ఈ నియమం పెట్టాడు కాబట్టి ఆ పవిత్రమైన యేసుప్రభు రక్త మాంసాల్లో మనం పాలు పొందుతున్నాం కాబట్టి సో మనలో పులిపిండి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ యెహెజ్కేలు 32వ అధ్యాయం 27వ వచనం చదవండి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పడుకున్నారు. వారు తమ యుద్ధాయుధములను చేత పట్టుకొని పాతాళంలోకి దిగిపోయి తమ ఖడ్గములను తలడ క్రింద ఉంచుకొని పడుకున్నారు. వీరు సజీవుల లోకంలో భయంకరులైన కనుక వారి దోషము వారి ఎముకలను తగిలింది. చూసారండి, వారి దోషం ఎవరికి ఏటి తేలింది? ఎముకలు అన్నాడు. యెహెజ్కేలులోనే ఉంటుంది 36వ అధ్యాయం. తర్వాత చూద్దాం, అది వస్తుంది. ఎలీషా పాతిపెట్టబడ్డాడు. ఆ ఎముకలకి తగిన శవం ఏమైంది? అర్థమైందండి. ఈ ఎముకలు ఎవరు? సున్నతి లేని వారు, పాపులు. సో వాళ్ళ ఎముకలు ఏం చేస్తున్నాయంట? వారి దోషం వారి ఎముకలకి వాళ్ళు ఎవరండి? వాళ్ళకి పాతాళమే, నాశనమే, నరకమే ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభులో హృదయం మార్పు అనేది కావాలి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు అది ఉందా లేదా పరీక్షించు. ఓకే అండి. ఇప్పుడు మనం చనిపోతే తిరిగి లేస్తాం, ప్రభు దగ్గరికి వెళ్తాం నూతన దేహంతో, మనకి నిరీక్షణ ఉంది. సో వాళ్ళకి అది లేదు. అర్థమైందండి. తర్వాత 28వ వచనం చదువు. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకున్నావు.
అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. ఉమ్, వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యుద్ధ ఉంచబడింది. సున్నతి లేని వారి యుద్ధను పాతాళంలోనికి దిగిపోయిన వారి యుద్ధను వారు పండుకున్నది. సరే, ఇక్కడ షూర్లు అయిన వాళ్ళు అక్కడ ఏం చేశారు? ఇక్కడ షూర్లు ఎట్లా బాంబులు, వీళ్ళ మీద బాంబులు, వాడి మీద బాంబులు. ఎవరు గ్రేట్? ఇస్రాయల్ గ్రేట్, అది గ్రేట్, ఇది గ్రేట్. ఒకరి మీద ఒకటి ఏం చేస్తున్నారండి? నాశనం చేసుకుంటున్నారు. ఏం గ్రేట్ కదా? అట్లా లేదు. ఇప్పుడే మా డాక్టర్ పాప మెసేజ్ పెట్టింది, మేముండే ఏరియాలో కూడా వాళ్ళు అటాక్ చేసేలాగా ఉన్నారు. ఎవరు? ఇరాన్. ప్రార్థన చేయమని చెప్పింది. అర్థమైందా? ఏం జరుగుతాయి ఈ పరిస్థితులన్నీ? ఎక్కడ చూసినా భయాంక్రాంతులుగా సాతాను కూడా అట్లా భయపెడుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు రెక్కల కింద మనం ఆశ్రయం కలిగి ఉన్నాం. రెక్కల కిందే ఉండాలి. ఎప్పుడు కూడా సహవాసం, మనం అంతా కలిసి రావటం, ప్రభు సన్నిధి కోరుకోవటం, అట్లా వాక్యం నేర్చుకోవటం, జాగ్రత్తగా ఉండటం, ఆరాధించటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకేనా? తర్వాత 31, 32 చదువు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూసి తమ సమూహం అంతటిని చూసి ఓదార్పు తెచ్చుకున్నారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సజీవుల లోకంలో అతని చేత భయం పుట్టించింది కనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొక్క సున్నతి లేని వారితో కూడా పండుకున్నారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో వాళ్ళకి సంభవించేదంతా కూడా ఏం చేస్తున్నారండి? వాళ్ళు దేవునికి భయపడరు కనుక, దేవునికి లోపడరు కనుక వాళ్ళంతా పాతాళంలో, నువ్వు కొట్టావు, నేను కొట్టాను, ఇద్దరు కలిసి ఎక్కడ పడుకుంటారు? పాతాళం. అదే అట్లా. అందుకనే మనం యేసుక్రీస్తు ప్రభులో లేనట్లయితే, యేసుక్రీస్తు ప్రభులో స్థిరంగా లేనట్లయితే, క్రీస్తులో అస్థిరంగా ఉన్నట్లయితే సాతానుడు వశపరుచుకుంటే ఎక్కడ పండుకుంటాం? పాతాళంలో. అదేవిధంగా మనకి తిరిగి ఈ శరీరం లేస్తుందనే నిరీక్షణ ఉండదు. అది క్రీస్తులో ఉంది కనుక లోకం అంతా కూడా త్వరగా మారిపోతుంది కనుక కదా. యుద్ధ సమాచారాలు, యేసు ప్రభు రెండో రాకడ సమీపంగా ఉంటుంది కనుక భక్తి సరిగ్గా నిలుపుకోవాలి కదండి. పొద్దున్నే మీ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉంటే భారంగా ప్రార్థన చేయాలి. వారి కొరకు చెప్తే వింటరు. దానికి అలవాటు ఉన్నవారు, శరీర తత్వానికి అలవాటు ఎంత చెప్పినా వింటరు. ఎప్పుడు వింటారంటే శిక్ష రావాలి. శిక్ష రావాలని మనం కోరుకోలేంటారు. అందుకనే ప్రార్థన చేస్తాం. ఇది దేవుడు అనుమతిస్తే మనం ఏమి చేయాలి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. మిగిలిన మార్పులు కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం.